వెల్కమ్ బ్యాక్ టు రావ్స్ అండ్ ఫిలిమ్స్. ఈ రోజు మనం నివిన్ మవితా బైజు మెయిన్ లీడ్ లో వచ్చిన మలయాళం మూవీ బెత్లెహేమ్ కుటుంబ యూనిట్ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ స్టోరీ గురించి వస్తే, బెత్లెహేమ్ కుటుంబ యూనిట్ ఇద్దరు కుటుంబాల చుట్టూ జరిగే ఒక ఆహ్లాదకరమైన సెన్సిబుల్ ప్రేమ కథ. కుటుంబ భావోద్వేగాలు, ప్రేమలో వచ్చే అపార్థాలు, సవాళ్లను సహజంగా చూపించే కథ. ఇక ఈ మూవీ హైలైట్స్: మమితా బైజు నివిన్ పౌలి మధ్య లవ్ ట్రాక్ చాలా నేచురల్ గా, ప్లెజెంట్ గా అనిపిస్తుంది. అలాగే జోయల్ క్యారెక్టర్ కామెడీ, ఎమోషనల్ రైటింగ్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ చాలా నీట్ గా ఉండి సినిమా ఫ్లోని ఎంగేజింగ్ గా ఉంచాయి. క్లైమాక్స్, ఎమోషనల్ సీన్స్ బాగా కనెక్ట్ అయ్యాయి. సినిమాకు మంచి ఫీల్ గుడ్ ఎండింగ్ ఇచ్చాయి. టెక్నికల్ టీమ్ గురించి మాట్లాడుకోవాలంటే, సినిమాటోగ్రఫీ అజ్మల్ సాబు ప్లెజెంట్ విజువల్ టోన్ మెయింటైన్ చేసి ఫ్యామిలీ మూమెంట్స్, రొమాంటిక్ పోర్షన్స్ అండ్ అవుట్డోర్ సీక్వెన్స్ ని నేచురల్ గా చూపించారు. ఎడిటర్ ఆకాష్ జోసెఫ్ ప్రెజెంట్ పాస్ట్ టైమ్ లైన్స్ అండ్ మల్టిపుల్ క్యారెక్టర్ ట్రాక్స్ ని స్మూత్ గా కనెక్ట్ చేసి మూవీ ఫ్లో ని నీట్ గా మెయింటైన్ చేసి, మ్యూజిక్ విష్ణు విజయ్, సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మూవీ యొక్క ప్లెజెంట్ రొమాంటిక్ మూడ్ ని బాగా కంప్లీట్ అయ్యాయి అని చెప్పొచ్చు. ప్రొడక్షన్ డిజైన్ ఆషిక్ ఫ్యామిలీ హోమ్ ఎన్విరాన్మెంట్ అండ్ నైబర్హుడ్ సెట్టింగ్స్ కి బిలీవబుల్ విజువల్స్ ఫీల్ ఇచ్చారు. ఇక ఈ మూవీ ప్రొడ్యూసర్స్ దిలీప్, శ్యామ్ పుష్కరన్ తో పాటు ఫహద్ ఫాసిల్ గారు కూడా ఈ మూవీకి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. భావన స్టూడియోస్ బ్యానర్ పై ఈ మూవీని ఈ ముగ్గురు ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీగా చాలా బాగా రూపొందించారని చెప్పొచ్చు. డైరెక్టర్ తో పాటు కిరణ్ జోసే గారి రైటింగ్ కూడా ఈ మూవీకి చాలా ప్లస్ అయిందని చెప్పొచ్చు. ఇంకా మెయిన్ గా డైరెక్టర్ గిరీష్ లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్స్ అండ్ కామెడీని నేచురల్ గా బ్యాలెన్స్ చేస్తూ స్క్రీన్ ప్లే ని ఎంగేజింగ్ గా హ్యాండిల్ చేశారని చెప్పొచ్చు. ఇంకా ఫైనల్ గా ఈ మూవీ గురించి చెప్పాలి అంటే, తెలుగు వర్షన్ లేకపోయినా మలయాళం సినిమా ఇష్టపడే మన ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు. డీసెంట్ ఫ్యామిలీ లవ్ ఎంటర్టైనర్ చూడాలనుకునే ప్రేక్షకులకి, ఎస్పెషల్లీ మలయాళం మూవీ ఫ్యాన్స్ కి ఇది ఒక ఫీస్ట్ అని చెప్పొచ్చు.